హాయ్ దే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఏ ఫోన్లో అయినా కానీ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ రీసెంట్ యాప్స్కి వెళ్ళండి. రీసెంట్ యాప్స్కి వెళ్ళాక ఏదైతే అప్లికేషన్ మీరు స్ప్లిట్ స్క్రీన్లో యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెకండరీ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మనం రీసెంట్ యాప్స్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా యాప్ డోర్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ 2 అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా స్క్రీన్ని ఈక్వల్ సైజ్లో డివైడ్ చేస్తుంది. కావాలనుకుంటే మనం స్క్రీన్ని రీసైజ్ కూడా చేయొచ్చు. లైక్ టాప్ అప్లికేషన్కి పెద్ద సైజ్ ఇచ్చేసి సెకండరీ అప్లికేషన్కి స్మాలర్ సైజ్ ఇవ్వచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ బ్రౌజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇలా మనం స్క్రీన్ సైజ్ని మినిమైజ్ చేసుకొని బ్రౌజ్ చేస్తూ వీడియో కూడా చూసుకోవచ్చు. సో ఇలాంటి వాటికి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. వీడియోస్ అనే కాదు, బేసికలీ 2 అప్లికేషన్స్ ఎట్ ద సేమ్ టైం యూజ్ చేసుకోవడానికి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అయితే నేను కరెంట్లీ యూజ్ చేసేది ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి మనకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. జస్ట్ మనం దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు అంతే. అదే సామ్సంగ్, వివో, ఓపో ఫోన్స్ అయితే మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను వివో ఫోన్ యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో మెనూ కూడా స్లైట్లీ డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ మనకి సింగిల్ బటన్ కాకుండా ఒక చిన్న డ్రాప్ డౌన్ ఇచ్చారు. అది క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ లిస్ట్ నుంచి మనం సెకండరీ యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బార్ మీద క్లిక్ చేసి మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి జస్ట్ క్లోజ్ చేయడం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ టాప్ అండ్ బాటమ్ అప్లికేషన్స్ని మనం స్వాప్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ స్టాక్ ఆండ్రాయిడ్లో లేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి లిస్ట్ మళ్ళీ వస్తుంది. ఈ లిస్ట్ నుంచి మనం సెకండరీ అప్లికేషన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ ఆప్షన్ వచ్చేసి ప్లస్. ఇది చేస్తే మనకు ఒక క్విక్ షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం ఇలా 2 అప్లికేషన్స్ మాన్యువల్గా ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఆ షార్ట్ కట్ మీద క్లిక్ చేస్తే 2 అప్లికేషన్స్ని ఆటోమేటిక్గా స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ చేసేస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ మీరు సామ్సంగ్, వివో, ఓపో ఫోన్స్లో చూసుకోవచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్లో అయితే ఇలాంటివి అయితే లేవు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ మోడ్.